3 రోజుల సాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని ఎత్తివల కొట్టిండట వెనకట్టుకో పెద్ద మనిషి. అగో అట్లనే ఉంది కదా ఈ ప్రజాపాలన వ్యవహారము అని అంటున్నారు జనాలు. ఊరే విసుకెళ్ళ నోట్ల రోకలి బండలు పెట్టినట్టు రోడ్డు పక్కకు చిన్న కటింగ్ దుకాణం పెట్టుకుని బతికెల తీస్తున్న నోట్ల బుల్డోజర్లతోటి పోయి మన్ను కొడుతురు సర్కారులు. హుజూర్ నగర్ రోడ్డు పక్కకు చిన్న చిన్న టేలలు పెట్టుకొని బతికెల తీస్తుంటే ఆఫీసర్లు బుల్డోజర్లతోటి పోయి కూలగొట్టిర్రు. అందులో ఈ బార్బరన కటింగ్ దుకాణం కూడా ఉన్నది. ఇక అన్నం పెట్టే మంగళ షాప్ ఇట్లా కళ్ళ ముంగట మట్టి పాలైతుంటే అన్న పానం తరియలేదు. బుల్డోజర్లకు అడ్డం పడి గొట్ట కొట్టి ఏడ్చిండు. ఆఫీసర్ల కాళ్ళు మొక్కిండు. తీసుకోండి ఆయన కొంచెంసేపు తీసుకుంటా ఉన్నాం కదా మొత్తం చదివినాక మా కొంచెం ఎందుకు ఈ కోసం ఏం సృష్టించాలని అంటే వాళ్ళకైనా న్యాయం ఎవరికి లేదా న్యాయం ఏ సమాచారం ఇది ఏ సమాచారం అక్రమంగా సంపాదించుకున్నాం వదిలిపెట్టి పుణ్యానికి చేస్తున్నాం. ఇంత ఏడిచినా ఇది గవర్నమెంట్ రూలు, మేమేం చేయలేము అని ఆఫీసర్ కూలగొట్టిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకోరు గానీ ఇట్లా బతుకులు బజార్ల పాలైతే అనుకోలేదు. జేసీబీ తోటి షాపుగుల కొడుతుంటే ఆ బార్బరని ఏడిచిన తీరు చూసి అందరి కళ్ళ నీళ్లు తిరిగినాయి. ఇప్పుడు ఇటువంటి రూల్స్ అన్ని సామాన్యుల మీద గట్టిగా పనిచేస్తాయి, అదే గట్టుల మీద మాత్రం అసలుకే పనిచేయాయి. అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం మ్యాజిక్ అనుకుంటా ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరిగా. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టిండట వెనకట్టుకోగాడు. అగో కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉందంటారు చాలా మంది. 10 ఏళ్లు ప్రతిపక్షం నుండి అదృష్టం బాగుండి అధికారంలోకి వచ్చిరు. కానీ వచ్చిన అధికారాన్ని కాపాడుకున్నట్లు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పేలెత్తురు అన్నది చాలా మంది అంటున్న మాట. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఒక్కటే పోకడబోతురు తప్ప ముందెనక ఇషారం చేసుకోకుండా పోయి చాలా సార్లు జనంతో జైలు కంటే శాపనార్థాలే ఎక్కువ పెట్టించుకుంటారు. పథకాల అమలు అటుకెక్కింది, పాలనేమో గాడి తప్పింది. ఒక్క ఏడాదిలో జనాన్ని రోడ్ల మీద రప్పించారు. ఉద్యోగులను సమ్మెల బాట పట్టించారు. నిరుద్యోగులు సదులు పక్కకు పెట్టి సడక్ల మీదకి వచ్చే చేసిర్రు. రైతులు రాస్తారోకోలు చేస్తట్టు చేసిర్రు. ఇట్లా ఒక్కట రెండా సబ్బండ వర్గాల పబ్లిక్ పనులు ఇడిచిపెట్టుకుని నిరసనలతోటి పిడికిలి బిగిచ్చేటట్టు చేసిర్రు. ఇంతమంది జనాలను ఒక్క ఏడాదిలోనే రోడ్ల మీదకి రప్పించిరంటే నిజంగా కాంగ్రెస్ వాళ్ళ పాలన దిగ్విజయంగా నడుస్తున్నట్టే కదా. అందుకే విజయోత్సవాలు కూడా ప్లాన్ చేసుకున్నారు, చాలా ఘనంగా చేయాలని చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలో ఉండవలసిన పబ్లిక్ ను పానాదుల మీదకు తీసుకొచ్చారు కదా. ఇక వాళ్ళ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఏడాదిలో పాస్ అయినరా ఫెయిల్ అని పోలు పెడితే 161 మంది సర్కార్ సత్రోలు చేసిందని మండిపడ్డారు. రేవంత్ పాలన ఎట్లుందంటే 127 మంది మాత్రమే మంచిగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక 12 మంది ఏమో ఇప్పుడే మేమేం చెప్పలేమని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎవరో చేసిన సర్వే కాదు, మళ్ళా కాంగ్రెస్ అనుకూల టీవీ ఛానల్ చేసిన సర్వేలనే బయటపడ్డ ముచ్చటిది. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇంత తక్కువ టైంలో ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకున్న ఘనత ది గ్రేట్ సీఎం రేవంత్ సార్కే దక్కుతుందని కితాబిస్తూ రాజకీయాలు తెలిసిన వాళ్ళు.